ది మీన్ అండ్ స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ డేటా ఆఫ్ 8 ఐటమ్స్ ఆర్ 25 and 5 రెస్పెక్టివ్లీ. ఓకే, మొత్తం 8 ఐటమ్స్ ఉన్నాయంట, అంటే 8 డేటా పాయింట్స్ ఉన్నాయి. మీన్ ఇచ్చాడు, మీన్ ఏంటి 25, స్టాండర్డ్ డివిజన్ 5 ఇచ్చాడు. ఓకే, అక్కడ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. తర్వాత ఇఫ్ 2 items 15 and 25 ఆర్ యాడెడ్ టు దిస్ డేటా, దీనికి అడిషనల్గా ఇంకో 2 items యాడ్ చేశారంట, 15 ఒకటి 25 ఒకటి. యాడ్ చేసిన తర్వాత మరి మీను స్టాండర్డ్ డివిజన్ చేంజ్ అవుతాయి కదా. ఓకే, సో వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ది న్యూ డేటా? యాడ్ చేసిన తర్వాత న్యూ డేటా వేరియన్స్ ఏంటి అని అడుగుతున్నాను. రైట్, మరి ఇది ఎలా చేద్దాం? ఓకే, హౌ టు సాల్వ్ దిస్? You say this solution. ముందు మీన్ ఇచ్చాడు కదా, మీన్ ఆఫ్ 8 ఐటమ్స్ ఇచ్చేస్తాడు కదా 25 అని. గివెన్ మీన్ ఆఫ్ 8 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 25. అంటే దట్ ఈజ్ సిగ్మా xi బై 8. సిగ్మా xi బై ఎన్నే కదా మీన్కి. ఫర్ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇక్కడ 8 కదా, ఈజ్ ఈక్వల్ టు 25. దట్ ఇంప్లైజ్ సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 8, 25 అంటే 200 కదా. సిగ్మా xi అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, మొత్తం 8 అబ్జర్వేషన్స్ సమ్ 200. రైట్, ఇంకోటి ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ డివిజన్ 5 ఇచ్చాడు కదా. గివెన్ SD of 8 items. Given SD of 8 items is equal to 5. SD 5 అని ఇచ్చాడంటే వాట్ ఈజ్ వేరియన్స్? వేరియన్స్ ఇజ్ ఈక్వల్ టు 25 కదా. వాట్ ఈజ్ వేరియన్స్ ఫార్ములా? సిగ్మా xi స్క్వేర్ బై n, n అంటే 8, మైనస్ సిగ్మా xi బై n హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సైడ్లో రాస్తాను. దట్ ఇంప్లైస్ వేరియన్స్ 25. వేరియన్స్ 25 అంటే ఏమైనట్టు? దట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా xi స్క్వేర్ బై n, n అంటే 8, మైనస్ సిగ్మా xi బై n హోల్ స్క్వేర్. ఇదే కదా వేరియన్స్, ఇజ్ ఈక్వల్ 25. రైట్, సిగ్మా xi స్క్వేర్ బై 8 ఈజ్ మైనస్, ఇప్పుడు సిగ్మా xi మనకి ఎంత వచ్చింది ఆల్రెడీ? దట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా xi ఈజ్ నథింగ్ బట్ 200 కదా. అంతే కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ 200 బై 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. దట్ ఈజ్ సిగ్మా xi స్క్వేర్ బై 8 మైనస్ 200 బై 8 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది? 2. ఓకే, 2 8s ఆర్ నథింగ్ బట్ 16 కదా. 40 అంటే 5. 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. దట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా xi స్క్వేర్ బై 8 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత వస్తుంది? దట్ ఈజ్ 25 ప్లస్, అంటే 25 హోల్ స్క్వేర్ అంటే 625 కదా. ఇది ఆ సైడ్కి తీసుకెళ్తే దట్ ఈజ్ ప్లస్ 625. దట్ ఈజ్ సిగ్మా xi స్క్వేర్ బై 8 ఈజ్ నథింగ్ బట్ 650. సిగ్మా xi స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది సి, ఇక్కడేమో సమ్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ వచ్చింది, ఇక్కడేమో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్. 8 into 650 వాల్యూ ఎంత? 8 into 600 అంటే 4800, 850s అంటే 200 కదా. దట్ ఈజ్ 5200. అవునా? రైట్, ఇప్పుడు సే ఇంతకు ముందు, ఇప్పుడు న్యూ సి ఆఫ్టర్ సి, ఇదంతా ఓల్డ్ డేటా. సమ్ ఆఫ్ ది సిగ్మా xi, సమ్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ 200, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 800, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ 5200. ఇప్పుడు న్యూ డేటా, ఇప్పుడు మనం 2 యాడ్ చేస్తాం. ఓకే, ఇఫ్ వి యాడ్ 15 comma what it is 25, what it is for new data
for new data. What is sigma xi? See, old data sigma xi already 200. Okay, what is sigma xi? ఇప్పుడు 200 ప్లస్ ఈ రెండు యాడ్ చేయాలి కదా, 15 ప్లస్ 25 240 అంతే కదా ఫర్ న్యూ డేటా. క్లియర్? ఓకే. వాట్ ఈజ్ సిగ్మా xi స్క్వేర్? సిగ్మా స్క్వేర్ సి ఆల్రెడీ 8 సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 8 అబ్జర్వేషన్స్ మన దగ్గర 5200 ఉంది. 5200 ప్లస్ స్క్వేర్ చేయాలి కదా, ఈ రెండింటికి స్క్వేర్ 15 హోల్ స్క్వేర్ ప్లస్ 25 అర్థమవుతుందా? దట్ ఈజ్ 5200 ప్లస్ 225 ప్లస్ 625 అవునా? దట్ ఈజ్ 200 600 ఎంత అండి? 800. ఓకే, 850 ఇక్కడేమో 5200 6050. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఫర్ న్యూ డేటా సిగ్మా xi అంటే మొత్తం సమ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్, ఇంకా అంతకుముందు 8 ఇక్కడ వరకు సమ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ 240, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ 6050. ఇప్పుడు మనకి వేరియన్స్ అడిగారు. ఓకే, వేరియన్స్ ఆఫ్ న్యూ డేటా. వేరియన్స్ ఆఫ్ న్యూ డేటా ఫార్ములా వేరియన్స్ ఏంటి? దట్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా xi స్క్వేర్ బై n. n అంటే 10 కదా, ఇక్కడ 10 అబ్జర్వేషన్స్ కదా, మైనస్ సిగ్మా xi హోల్ స్క్వేర్ బై సిగ్మా xi బై 10 హోల్స్. అవునా? రైట్. ఇప్పుడు ఆ వాల్యూ ఎంత వచ్చింది? సిగ్మా xi స్క్వేర్ అంటే మన దగ్గర 6050 బై 10 అవునా? మైనస్ సిగ్మా xi ఎంత? 240 బై 10 హోల్ స్క్వేర్. 10 0 క్యాన్సిల్ అయిపోయి 605 మైనస్ అవునా 24 అంటే 576 కదా. 600లో 576 పోతే 24 ప్లస్ 5 29 ఆన్సర్. నిన్ను అడిగింది వేరియన్సే కదా, అదే స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే √వేరియన్స్ √29 అని ఉండేవాళ్ళు. అడిగింది వేరియన్సే కాబట్టి 29 ఆన్సర్. 29 అంటే క్లియర్ ఆర్ నాట్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 4 అండ్ దేర్ వేరియన్స్ ఈజ్ 5.2 ఇఫ్ 3 ఆఫ్ దెమ్ ఆర్ 1, 2 and 6. మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటిలో 3 ఇచ్చేసారు 1, 2 and 6. మీన్ వచ్చేసి 4 అట, అదేవిధంగా వేరియన్స్ 5.2, దెన్ అదర్ 2. దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ 2 ఏంటి అని అంటున్నాడు. ఓకే, మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ 4 అని ఇచ్చాడు కదా, గివెన్ సొల్యూషన్ గివెన్ సిగ్మా xi బై 5 అబ్జర్వేషన్స్ అంటే సిగ్మా xi బై అన్నే కదా, మీన్ అంటే అదే కదా. మీన్ 4, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4 కదా ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ దీని నుంచి ఏం రాయొచ్చు? సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 5 4s 20 కదా, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ 20. రైట్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ 20లో మొత్తం 5లో 3 ఇచ్చేసారు కదా, దట్ ఈజ్ 1 ప్లస్ 2 ప్లస్ 6. రిమైనింగ్ 2 మనకు తెలియదు, మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాడు అంటే రిమైనింగ్ 2 xyలు అను. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు దీని నుంచి మనం x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ ది రిమైనింగ్ 2 అబ్జర్వేషన్ 20 మైనస్ 9 అంతే కదా. ఇది ఎటు వెళ్తే ఈ వాల్యూ 9 11 అంటే రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ సమ్ వచ్చేసి 11. ఇక్కడ వరకు మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. రైట్. ఇంకోటి ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ 4, వేరియన్స్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 5.2 గివెన్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 5.2 కదా. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇదేమో మీన్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాడు కదా, వేరియన్స్ వచ్చేసి 5. వేరియన్స్ ఫార్ములా మనకి ఏమని తెలుసు? సో వేరియన్స్ ఫార్ములా దట్ ఈజ్ సిగ్మా xi మైనస్ n ప్లస్ ఇక్కడ 4 కదా, సిగ్మా xi స్క్వేర్ బై n, సిగ్మా x స్క్వేర్ బై n మైనస్ సిగ్మా xi బై n. సరే ఇది 5 కదా, 4 రాశాను బై మిస్టేక్.
సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ సిగ్మా xi బై n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ n అంటే ఏంటి 5 అబ్జర్వేషన్స్ కదా, యాక్చువల్లీ డైరెక్ట్ 5 రాయొచ్చు, సరే ఒక స్టెప్ అడిషనల్ కదా. సిగ్మా xi స్క్వేర్ బై 5 అవునా, మైనస్ సిగ్మా xi బై n అంటే సిగ్మా xi బై 5 కదా, అది సిగ్మా xi బై 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ స్లైడ్లో రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ సిగ్మా xi స్క్వేర్ బై 5 మైనస్ సిగ్మా xi బై 5 అంటే 4 కదా, హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 16 ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైస్ సిగ్మా x స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 5.2 ప్లస్ 16 అంటే ఎంత 21.2 కదా, 16 ప్లస్ 5 21. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా xi స్క్వేర్ దాని నుంచి సిగ్మా xi స్క్వేర్ ఏమవుతుంది, దట్ ఈస్ 520s 521s అంటే 105, 5.2s 1 అవుతుంది అంటే 106. సిగ్మా xi స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్సే కదా, ఆల్రెడీ 3 అబ్జర్వేషన్స్ మనకు తెలుసు, వాటి స్క్వేర్లు అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్, రిమైనింగ్ 2ని మనం xyలు అనుకున్నాం కదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 106. దట్ ఇంప్లైస్ ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఏమవుతుంది 106 మైనస్ ఇక్కడ 36, ఇది 4 40 ప్లస్ 1 41, 106 మైనస్ 41 అంటే ఎంత 65 కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 65, ఇది 2 అని. అంటే రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ ఏంటి అన్నాడు అంటే xy వాల్యూసే కదా, x ప్లస్ వై 11, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 65, రెండింటినీ సాల్వ్ చేస్తే మనకు xyలు వస్తాయి. సాల్వ్ చేయకండి, టైం వేస్ట్, ఓకే, అట్లాంటి పని చేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆప్షన్స్ ఉన్నాయిగా, 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఆప్షన్స్ ఏంటో చూసుకోండి. అంటే x ప్లస్ వై 11 అవ్వాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 65 అవ్వాలి. ఏమవుతుంది 2 9 ఓకే, 2 ప్లస్ 9 11 అయింది, కానీ 2 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 65 అవుతుంది కదా, 3 8 అది కూడా 11 అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9, 8 స్క్వేర్ 64, 9 ప్లస్ 64 65 అవుతుంది కదా, 4 7 అవుతుంది చూడండి, 4 ప్లస్ 7 11, 4 ప్లస్ 7 11, అదేవిధంగా 4 స్క్వేర్ 16, 7 స్క్వేర్ 49, ఒక రెండు కలిపితే 65 అయింది కదా, చాలా క్లియర్గా. ఓకే, ఒకటేమో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 11, ఇంకొకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 65. రెండింటినీ కామన్గా సాటిస్ఫై చేసే వాల్యూస్ ఏంటి, x4 y7. సాల్వ్ చేయొద్దు, ఇలా ఆప్షన్స్ నుంచి గెస్ చేసేయండి. సో ఆప్షన్ సి కరెక్ట్, అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్, ఓకేనా, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. When 10 is subtracted from all the observations, the mean is reduced to 60% of its value, then the mean of observations. ఓకే, 10 అనే నెంబర్ని అన్ని అబ్జర్వేషన్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మీన్ ఎంత అయిందంట 60% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ, అంటే అంత ముందున్న వాల్యూ కంటే 60% తగ్గిందట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎస్, గివెన్ మనం ఏమనుకుందామంటే లెట్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనుకోండి, లేదంటే మ్యూ అయినా అనుకో, మీన్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇప్పుడు గివెన్ డేటా చూడండి, 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఏమి ఇచ్చినట్టు, గివెన్ డేటా గివెన్ ఎక్స్ బార్ మైనస్ 10. ఓకే, 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ టు ఆల్ అబ్జర్వేషన్స్, ది మీన్ ఈజ్ రెడ్యూస్డ్ టు 60%. అంటే 10 నేను సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత, అన్ని అబ్జర్వేషన్స్ నుంచి నేను 10 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మీన్ దేంతో ఈక్వల్ అయిన తర్వాత అంటే ఎక్స్ బార్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఎక్స్ బార్. ఒక్కసారి చూడప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 10 సబ్ట్రాక్ట్ చేయకముందు మీన్ వచ్చేస్తే ఎక్స్ బార్, సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎక్స్ బార్ మైనస్ 10 కదా, అంటే సో సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మీను ఎక్స్ బార్ మైనస్ 10, అంటే 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ టు ఆల్ అబ్జర్వేషన్స్, అంటే సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మీన్ వచ్చేసి ఎక్స్ బార్ మైనస్ 10. ఓకే, సో అది దేంతో ఈక్వల్ అయిందంట 60% ఆఫ్ ది ఒరిజినల్ మీన్, అంతకు ముందు ఉన్న మీన్ కంటే, అంతే కదా, మీనింగ్ అదే కదా. సబ్ట్రాక్ట్ చేయకముందు మీన్ ఎక్స్ బారు,
సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చేసి ఎక్స్ బార్ మైనస్ 10. అది దేంతో ఈక్వల్ అయింది? 60% ఆఫ్ ఎక్స్ బార్తో ఈక్వల్ అయింది. దట్ ఈజ్ నథింగ్ బట్ దట్. ఇప్పుడే ఎక్స్ బార్ ఏంటి అని అడిగాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈజ్ ఎక్స్ బార్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఎక్స్ బార్ మీన్స్ 60/100 ఇంటూ ఎక్స్ బారేగా. ఎక్స్ బార్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఎక్స్ బారే కదా, అవునా? సో ఎక్స్ బార్ మైనస్ 3/5 ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 10 కదా. దట్ ఇంప్లైస్ దీని నుంచి ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? దట్ ఈజ్ 2x బార్ బై 5. 2x బార్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 10. దట్ ఇంప్లైస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10/2 కదా, 20. x బార్ 20. ఆప్షన్ 1 కరెక్ట్, అంతే కదా, రైట్.